విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఒక వారసత్వ పండుగగా వస్తా ఉన్నది. ఒక మనిషి యొక్క జీవితము కష్ట సుఖాలతోని కలిసి ఉన్నటువంటి ఒక జీవితంగా గుర్తు చేయడానికే పండుగ ఉపయోగపడుతుంది. అందుకే పచ్చడి తాగుతాం. షడ్రుచులు ఉన్నటువంటి పండుగ పచ్చడి తాగుతూ ఉంటాం మనం. ఒకటి కష్టాలను తొలగించుకొని మంచిని గుర్తించి మనిషి కొత్త సంవత్సరంలో అందరం కూడా ఒక మంచి నడవడితో మంచి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా విశ్వావసన సంవత్సరం అంటే విశ్వానికి శుభం కలిగేటువంటి అర్థం వస్తుంది దాంతో. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని శుభాలు కలగాలని చెప్పి దాంతోపాటు అర్చకులు పురోహితులంతా చెప్తా ఉన్నారు, పంచాంగ శ్రవణ కర్తా ఉన్నారు కూడా. ఈసారి అంతా శుభం జరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఒక మంచి వాతావరణం మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఇవాళ పంచాంగవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అదే. ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో భారతదేశంని 5వ స్థానం తీసుకొచ్చిండు. ఇంకా 2 సంవత్సరాల్లో దాన్ని 3వ స్థానానికి తీసుకురావాలని చెప్పి భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈసారి పంచాంగ శ్రవణకర్తలు కూడా వేరే రకంగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం దొంగతనాలు ఎక్కువైతాయని, దాంతోపాటు అధికారులు రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడతారని చెప్పి వాళ్ళ పంచాంగవేత్తలు చెప్తా ఉన్నారు. ఆదాయం పెరుగుతుందని చెప్పి చెప్పడానికి కూడా నరేంద్ర మోడీ ఆలోచన కరెక్ట్. కానీ అవినీతి అనేది మాత్రం ఈ సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ఏర్పడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది. కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచెల్లి మామూలు బిల్లు చెల్లింపుల వరకు కూడా ఇలా 15%, 18% కమిషన్ తీసుకుంటున్న విషయము, అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుల నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నిట్లలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది. దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం. తప్పని కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా
పక్కా కొట్లాడతాం. ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచాలి, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సుతిల్ పైసలు కానీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు కానీ, అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోని కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఫోటో పెట్టుకుంటారా, 10 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? ఫోటోల కోసం నాకు కొట్టాడా? కానీ ఎందుకు పెడతలేరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొడితే నాకు 2,000 కోట్లు కూడా 2,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంతే. మరి 10,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం గొప్పనా? తూతు మంత్రంగా అది ఖర్చు పెడితే గ్యారెంటీ లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పనా ఆలోచించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. పెట్టకుంటే మీకే ఇబ్బందులు. క్వాలిటీతో కూడినటువంటి బియ్యాన్ని సరఫరా చేయాలి, నాణ్యతతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలి. ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా ఉండేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. 40 రూపాయలు ఖర్చు పెట్టే కేంద్రం ఫోటో, మోడీ గారి ఫోటో పెడతారా పెట్టారా? కేవలం తూతూ మాత్రంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫోటో పెట్టుకుంటే మాత్రం ప్రజలు తిరిగి పడతారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు, ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అన్న విషయం తెలుసు. కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, అధికార మార్పిడి జరగదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే నాకు ఎట్లా అందరూ నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేసింది, రేవంత్ రెడ్డి జైలు పంపింది వాస్తవమే. నేను కూడా చాలా సందర్భాలు చెప్పిన, చాలా సందర్భాల్లో నేను కూడా అన్నా, నీ రేషన్ చచ్చిపోయిందా, రోషం వెళ్ళేదా నీకు అన్నా. ఏమైంది? నీ రోషం ఏమైంది? నీ పౌరుషం ఏమైంది? ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇష్టపడ్డా, కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టపడ్డా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు? ఇవాళ నేను పగ తీసుకోలేను, పగ తీసుకోలేదు నాకు అర్థాలు. పగ తీసుకోకపోవడం పగ కారణమేది? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పడ్డ అవినీతి విషయంలో విచారణ జరపాలంటున్నా. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపలేసి తొక్కాలి అంటున్నా, లోపల పంపాలి అని నేను అంటున్నా. అంటే అవినీతికి పాల్పడ్డ కుటుంబాన్ని లోపలేస్తే ఇది పగ తీసుకోవడం అవుతుందా? అక్రమాలకు పాల్పడే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి పగ తీసుకోవడం అవుతుందా? అంటే ఈ పగ తీసుకోవడం పేరుతోనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చెయ్యము అని చెప్తున్నారు, చెప్పగానే చెప్తున్నారు. అంటే మేము ఏం చేయమయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు గారు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే, పగ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద, అరాచకం మీద విచారణ జరపాలి, వాళ్ళని లోపట్టేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నేను పగ తీసుకోను అటువంటి ఆలోచన లేదు అంటే ఇక మేము ఏం చేయమన్నట్టుగా ఏమయ్యాల ఫోటో కేసు ఏమైంది? ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకున్నారు. ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకునే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించింది. అడ్వకేట్స్ పెట్టలే, కోర్టులో వాదించలే. ఇక ముగిలేదు ఒక్కరెవరు ప్రభాకర్ రావు మిగిలింది. ఇలా ప్రభాకర్ రావు ఏం చేస్తాడు? ఈ వచ్చిన బెయిల్ పిటిషన్లు అన్ని చూపెట్టి ఆయన కూడా బెయిల్ చేసుకుంటాడు. బెయిల్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పిస్తుంది, బెయిల్ వాదించకుండా. అయిపోయా ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఫోన్ టెంపకేట్స్ ఏమైంది? అన్ని బెయిల్, అందరి బెయిల్ వచ్చింది. ఇక నువ్వు మళ్ళీ చేస్తారు, మళ్ళీ విచారణ పేరుతో ఇస్తాం. మీరు కోర్టులో బెయిల్ వచ్చినాక మీరు చేసేది ఏంది? విద్యుత్ కొనుగోలు విషయంలో విచారణ పూర్తయిందన్నారు. ఒక్కసారి కేసీఆర్ విషయరా? ఫోన్ ట్యాపింగ్ లో
పెద్ద ఆయన చెప్తే మేము 4 ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఎవరైతే నిందితులు జైలు వచ్చారో వాళ్ళు క్లియర్ చెప్పారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి ఎందుకు నోటీస్ చేయాలి? ఇలా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎంతమంది జీవిత నష్టమని, బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం పేర్లు వచ్చినాయి. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. వాస్తవం అయితే అది వాస్తవం అయితే దాని గురించి చెప్పలే, ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము